క్రీస్తునందు సోదరీ సోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభం. మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7 నుండి 10వ వచనం వరకు వినండి. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలు ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు ఒక క్రొత్త పాట పాడతారు. నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పటానికి యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశావు గనుక వారు భూలోకమందు ఏలుతారు. సింహాసనము మీద కూర్చున్న వ్యక్తి చేతిలో గ్రంథం ఉంది. అతడు ఆ గ్రంథాన్ని కుడిచేత పట్టుకొని ఉన్నాడు. ఆయన వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. మహాశ్రమల కాలంలో యేసు ప్రభువు సింహాసనాన్ని సమీపిస్తున్నాడు. నీతి విషయమై ఆయన లోకానికి తీర్పు తీరుస్తాడు. ఆ తరువాత ఆయన నీతి పరిపాలన చేస్తాడు. ఆయన ఇప్పుడు సంఘం పక్షాన విజ్ఞాపన చెయ్యనవసరం లేదు. ఎందుకనగా సంఘం ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది. ఆయన ఇప్పుడు తీర్పరి. ఆయన పుస్తకం తన చేతికి తీసుకోవడంతోనే 4 జీవులు 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదట సాగిలపడ్డారు. ఆ పెద్దల చేతుల్లో సువర్ణ పాత్రలున్నాయి. ఆ పాత్రల్లో ధూపద్రవ్యాలున్నాయి. వారు వీణలు ధరించి ఉన్నారు. వారందరూ గొర్రెపిల్ల ఎదట సాగిలపడ్డారు. పరిశుద్ధుల ప్రార్థనలకు ఆ పాత్రలు సంకేతాలు. యేసుక్రీస్తు తన తీర్పు కార్యక్రమం ప్రారంభిస్తున్నాడు. ఆయన సర్వాధికారి. గొర్రెపిల్లకు వారందరూ సాష్టాంగపడుతున్నారు. వారు వీణలు ధరించారు. వీణలు అంటే స్తుతిగానాలు అని అర్థం. వారు స్తుతిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు, ప్రభువు నామమును కీర్తిస్తారు. 24 పెద్దలు యాజక పరిచర్య చేస్తున్నారు. సంఘము రాజులైన యాజక సమూహం. దానికి 24 పెద్దలు ప్రతినిధులు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు చేసిన ప్రార్థనకు ఈ 24 పెద్దల యందు జవాబు కనిపిస్తోంది. వీరికి నీ నామమును ప్రత్యక్షపరిచాను. వారు నా మాటలు అంగీకరించారు. వారి యందు నేను మహిమపరచబడ్డాను. వారిని కాపాడు తండ్రి. దుష్టుని నుండి వారిని కాపాడి భద్రపరచు తండ్రి. నేనెక్కడ ఉంటానో అక్కడే వీరు కూడా ఉండాలి. నాతో వీరుండాలి. వీరు నా మహిమను చూడాలి. ఈ విధంగా ప్రభువు ప్రార్థించాడు. ఇప్పుడు వారే ఈ 24 పెద్దల రూపంలో ఇక్కడ ఉన్నారు. 24 పెద్దలు అనగా సంఘమే. ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు. వీరే సంఘం. వీరు యాజకులు. సంఘము అంటే యేసుక్రీస్తు శరీరమే. 4 జీవులు 24 పెద్దలు కలిసి పాట పాడారు. ఎంతో అర్థవంతమైన శ్రావ్యమైన మధుర గీతం. దేవదూతల కంఠాలు కూడా అందులో మేళవించాయి. ఇది కొత్త పాట, విమోచన గీతం. పాత పాట సృష్టిని గురించింది, పాత సృష్టిని గురించింది. దేవుని కుమారులు పాడారని యోబు గ్రంథంలో చెప్పబడింది. దేవుడు సృష్టికర్త అని చెప్పి వారు పాడారు. దేవుని ప్రేమను గురించి వారు పాడలేదు. వారికి తెలీదు. ఇప్పుడు మనకు యేసు ప్రేమ తెలుసు. ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయనను స్తుతిస్తాము, మహిమపరుస్తాము. యేసు తనను తానే మనకు ఇచ్చివేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కానుక! నీవు యోగ్యుడవు ప్రభూ. ఆయన యోగ్యతను గుర్తించటమే ఆరాధన. నీ రక్తమిచ్చి మమ్ములను విమోచించావు. పరలోకంలో యేసు రక్తాన్ని వారు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు.
నీ రక్తమిచ్చి మమ్ములను కొన్నావు. యేసు రక్తం లేని గానం ఒక గానమేనా? యేసు రక్తమే జయం. మేమే కాదు, వివిధ జాతులలో నుండి నీ రక్తముతో కొనబడిన వారు అనేకులున్నారు. శ్రమల కాలంలో కూడా అనేకులు రక్షించబడతారు. యేసు రక్త ప్రభావం సార్వత్రికమైనది, విశ్వజనీనమైనది. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా చేశావు. సంఘం లోకంలో లేదు, లోకం పైన ఉంది. పైన ఉండి ప్రభువుతో కలిసి పరిపాలిస్తుంది. ఇది ప్రవచనం. గొర్రెపిల్లవైన యేసు, నీవు వధింపబడిన వాడవు. ప్రతి వంశం నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజ నుండి, ప్రతి జనము నుండి మనుషులను రక్షించి తెచ్చుకున్నావు. వారి కోసం రక్తమూల్యం చెల్లించావు. వారు భూలోకాన్ని ఏలుతారు, నీ తోడి ఏలికలవుతారు. ఇది పరలోకం పాడిన కొత్త పాట. అంశం గొప్పది, కొత్తది. విముక్త ప్రజానీకం పరలోకంలో పాడిన పాట, స్తుతిగీత మాలిక. సోదరీ సోదరులారా, వింటున్నారా? బైబిలులోని మహా గొప్ప సన్నివేశాలలో ఇది ఒకటి. యోహాను కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆ పత్రాన్ని విప్పడానికి యోగ్యుడు కనపడనందువల్ల పరలోకంలో నిశ్శబ్దం అలుముకున్నది. ఏమి జరుగుతుందో చూడాలని ప్రపంచమంతా ఎదురుచూస్తూ ఉంది. అప్పుడు గొర్రెపిల్ల అయిన యేసు తానే వచ్చాడు. ఆయన గొర్రెపిల్ల, సాధు స్వభావుడు, సాత్వికుడు, అహంభావము బొత్తిగా లేనివాడు. సింహాసనముపై కూర్చొని ఉన్నాడు. ఆయన దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆయన కుడి చేతిలోని పత్రాన్ని యేసు అందుకున్నాడు. ఆయనే అది అందుకోదగినవాడు, యోగ్యుడు. వెంటనే పరలోకమంతటా స్తుతి స్తోత్రములు మారుమోగాయి. పరలోకమంతా యేసును అనగా గొర్రెపిల్లను ఆరాధించింది. పరలోకంలో తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడు ఆరాధనను పొందుతున్నాడు. యేసు దేవుని అవతారం, దేవునితో సమానుడు. దేవుని సంఘం పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలు దేవునికి ఇంపైనవి. యేసు ప్రభువు మానవుల కోసం తనను తాను రక్తబలిగా అర్పించుకున్నందుచేత ఆ పత్రాన్ని విప్పేందుకు, ముద్రలను తొలగించేందుకు యోగ్యుడయ్యాడు. క్రీస్తు సువార్త ఒక జాతికి, ఒక భాషా ప్రాంతానికి పరిమితమైంది కాదు. సువార్త అన్ని జనాలలో, అన్యజనాలలో ఫలవంతంగా పనిచేస్తుంది. యేసు సర్వాధికారి. ఈ సమస్త సృష్టి ఆయనదే. ఆయనకు చరాచర జగత్తుపై పూర్తి అధికారముంది. ఆయన చేతిలో అధికార పత్రమున్నది. కీర్తనలు 2:8. దేవుడన్నాడు, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకిస్తాను. తండ్రి కుమారునికి సర్వాధికారము అప్పగించాడు. హెబ్రీ పత్రిక 1:2 అంటోంది, ఆయన తన కుమారుణ్ణి సమస్తమునకు వారసుణ్ణిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. సైతాను యేసును శోధిస్తూ అన్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటినన్నిటినీ నీకిస్తాను. గాని యేసు ఈ శోధనను గెలిచాడు, సైతానును ఓడించాడు. యేసు శిలువపై తన ప్రాణం పెట్టాడు. ఆయన వధించబడిన దేవుని గొర్రెపిల్ల. దాన్ని బట్టి ఆయనకు ఈ అధికారం వచ్చింది. నీ జీవితమనే పుస్తకాన్ని యేసు చేతికిచ్చావా? ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. యేసు వధించబడిన దేవుని గొర్రెపిల్ల. 1 పేతురు 1:18-20 వరకు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి. వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడకముందే నియమించబడ్డాడు. యేసు దేవుని గొర్రెపిల్ల, యూదాగోత్రపు సింహం. ఆయన రక్షకుడు, రాజు.
దావీదు చిగురు. దావీదుకు ముందే ఆయన ఉన్నాడు. దావీదు వంశరేఖను గీచింది ఆయనే. గొర్రెపిల్లగా ఆయన మనకు రక్షణ తెచ్చాడు. సింహమై తనను తిరస్కరించిన వారికి తీర్పు తీరుస్తాడు. ఆయన వ్యక్తిత్వం, ఆయన క్రియలు ఎంతో గంభీరమైనవి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. 24 పెద్దలు సువర్ణ పాత్రలు చేతపట్టుకుని ఉన్నారు. వాటిలో ధూపద్రవ్యాలున్నాయి. సాంబ్రాణి ధూపం ప్రార్థనను సూచిస్తుంది. కీర్తనలు 141, 1-3 వరకు. నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తటము సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. శతాబ్దాల తరబడి దేవుని బిడ్డలు ప్రార్థిస్తూ నీ రాజ్యము వచ్చునుగాక అనే కోరికను వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలో వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. మనం కుమారుని ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తాము. దేవుని భక్తుల ప్రార్థనలు దేవుని రాజ్య నిర్వహణలో ఎంతో విలువైనవి. పరలోకమందు ఎలాగో అలాగే ఈ భూమిపై దేవుని చిత్తము నెరవేరాలంటే మన ప్రార్థనలు ఎంతో అవసరం. ఆయన సృష్టికర్త గనుక ఆరాధనకు పాత్రుడు. ఆయన మన విమోచకుడు గనుక ఇంకా ఎంతో అర్హుడు, యోగ్యుడు. పరలోకం ఆరాధన స్థలం. ఎక్కడ ప్రార్థన, ఆరాధన ఉంటాయో అక్కడ పరలోకంలో ఉన్న అనుభూతే మనకు కలుగుతుంది. పరలోకం పరిశుద్ధ సంగీత నిలయం. పరలోక సంగీత వాహిని పరవళ్లు తొక్కింది. 4 జీవులు, 24 పెద్దలు స్తుతించారు. గొర్రెపిల్లను అందరూ ఏకీభవించి స్తుతిస్తున్నారు. సంఘం స్తుతిస్తోంది. దేవదూతలు స్తుతిస్తున్నారు. యేసుక్రీస్తును స్తుతించటంలో ఇహపరలోకాలు ఏకమవుతాయి. వారితో మన గొంతులు కూడా కలపాలి. అందరూ, ప్రతి ఒక్కరూ ఈ స్తుతి సమర్పణలో పాల్గొనవలసిందే. సృష్టి, సార్వత్రిక సంఘము ఏకీభవించి స్తుతిస్తున్నాయి. 24 పెద్దల సంగతి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక వీణ ఉంది. దావీదు సితారా వాయిస్తూ గానం చేశాడు. కీర్తనలు 33, 2 సితారాతో యెహోవాను స్తుతించండి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించండి. 98 కీర్తన 5 సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడండి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయండి. 147 కీర్తన 7 కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించండి. సితారాతో మన దేవుణ్ణి కీర్తించండి. వీణ, సితారా అనే వాయిద్యాలు స్తుతి సంగీతానికి సంకేతాలు. వారి చేతులలో బంగారు పాత్రలు మరో ఆకర్షణ. ధూపద్రవ్యముతో నిండిన బంగారు పాత్రలవి. ధూపమనేది దేవుని యాజకులు, సేవకులు చేసే ప్రార్థనకు గుర్తు. పరలోకంలో దేవదూతలున్నారు. కెరూబులు, సెరాపులు కూడా ఉన్నారు. మిఖాయేలు, రఫాయేలు, గాబ్రియేలు పరలోకంలో అందరూ కలిసి పాడిన పాట క్రొత్త పాట. కీర్తనలు 33, 3 ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి. 40 కీర్తన 3 తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. కీర్తనల్లో నూతన గీతం పలుచోట్ల పేర్కొనబడింది. యెహోవా ఆశ్చర్యకార్యములు చేశాడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి. యెహోవా మీద కొత్త కీర్తన పాడండి. సర్వభూజనులారా, యెహోవా మీద పాడండి. దేవా, 10 తంతుల సితారాతో క్రొత్త పాట పాడి నిన్ను స్తుతిస్తాను అని దావీదు గానం చేశాడు. 149 కీర్తన 1 కూడా యెహోవాకు కొత్త కీర్తన పాడండి అన్నాడు దావీదు. కొత్త అనుభవాన్ని బట్టి కొత్త పాట వస్తుంది. యెషయా 42 9-10 మునుపటి సంగతులు సంభవించాయి గదా, కొత్త సంగతులు తెలియచేస్తున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుతున్నాను. ద్వీపములారా,
ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతము పాడండి. క్రీస్తునందలి విమోచన ఎల్లప్పుడూ నూతన కృపలను స్మరిస్తూ కొత్త పాటలే పాడుతుంది. మరో మాట, ప్రకటన గ్రంథంలో ఎన్నో కొత్తవి మనకు ఇవ్వబడినవి. కొత్త పేరు, నూతన యెరూషలేము, క్రొత్త పాట, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో గొప్ప వాగ్దానమున్నది. సింహాసనాసీనుడై ఉన్నవాడు చెప్పాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. దేవుడు చేసిన కొత్తది నాణ్యతలో కొత్తది, అంతకు ముందు అలాంటిది లేదు, అది అపూర్వమైనది అని అర్థం. గ్రీకు భాషలో కైనోస్ అంటారు. ఇది కొత్తది. దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడు అంటే కైనోస్. క్రీస్తునందు మనకు కొత్త ఆనందం, కొత్త ఉద్రేకం, క్రొత్త బలం, క్రొత్త శాంతి. పాతది రోతది పోయి అంతా కొత్తవి అవుతాయి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవి అయ్యాయి. వారు పరలోకంలో పాడిన కొత్త పాటలో యేసుక్రీస్తు మరణం ప్రత్యేకంగా పేర్కొనబడింది. ఆయన మరణం బలియాగం. దేవునికి మానవునికి మధ్య సమాధానం కోసం యేసు శిలువ బలియాగమయ్యాడు. ఆయన మరణం పాపుల విమోచన క్రయం. మనలను తన రక్తంతో కొన్నాడు. యేసు మరణ ప్రయోజనం సార్వత్రికం. లోకంలో అన్ని జాతులకు ఈ ఫలితం సంక్రమిస్తుంది. ఆయన మనలను రాజులను చేశాడు, యాజకులను చేశాడు. ఆయన ప్రజలు భూమి మీద ఏలుతారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.